డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిమాండ్ లా అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ప్రతి సబ్జెక్టులో కూడా ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ థియరీస్ అలాగే లాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో అయితే మీరు న్యూటన్స్ లాస్ చదువుకుంటారు. సో ఇక్కడ మీకు మేనేజరియల్ ఎకనామిక్స్లో డిమాండ్ లా అనేది అలాంటిది. డిమాండ్ లా అనేది ఏంటో చూద్దాం. The demand law states that the quantity of purchase or the demand varies inversely proportionate to the price of the commodity. చాలా ఈజీ మీనింగ్. ఇక్కడ మీరు ఒక ప్రోడక్ట్ని ఎంత కొంటారు లేదా ఏ ఎక్స్టెంట్లో కొంటారు అన్నది డిమాండ్గా చెప్పడం జరిగింది. అయితే ఈ డిమాండ్ అనేది ఆ వస్తువు యొక్క ధరకు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. If the price increases, demand decreases. If the price decreases, demand increases. అంటే ఇక్కడ మీరు ప్రైస్కి అలాగే డిమాండ్కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్నది స్టడీ చేస్తారు. ఈ లా ప్రకారంగా ఏం చెప్పారు? ఇఫ్ ద ప్రోడక్ట్ ప్రైస్ ఇంక్రీజెస్, డిమాండ్ డిక్రీజెస్. అంటే ఒక వస్తువు యొక్క ధర గనక పెరిగినట్లయితే దానికి డిమాండ్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఒక వస్తువు యొక్క ధర కనుక తగ్గినట్లయితే డిమాండ్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు సమ్మర్ అనుకోండి. సమ్మర్లో మనకి టొమాటో కల్టివేషన్కి క్లైమేట్ సహకారంగా ఉండదు కాబట్టి చాలా తక్కువ ప్రొడక్షన్ వస్తుంది. మార్కెట్లో టొమాటో అవైలబుల్గా ఉండదు కాబట్టి సమ్మర్లో 1 kg టొమాటో 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఉంటుంది. అప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్ కొనడానికి ఆలోచిస్తారు. ఒకవేళ ఇదే టొమాటో కనుక మీరు స్ప్రింగ్ సీజన్లో అంటే చలికాలంలో గమనిస్తే ఈ టొమాటో కల్టివేషన్ క్లైమేట్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. చలికాలంలో టొమాటోస్ ఎక్కువగా కాస్తాయి. అలాగే టొమాటోస్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దానికి ధర తగ్గిపోతుంది. ధర తక్కువగా ఉంది కదా అని చెప్పి అవసరానికి మించి మనం కేజీలు కొనం, కానీ సర్వసాధారణంగా కొనేదానికంటే కొంచెం ఎక్కువగా కొనటానికి ట్రై చేస్తాం. సో మీరు ఈ ఎగ్జాంపుల్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి టొమాటో ప్రైస్ పెరిగినప్పుడు మనం కొనేటువంటి క్వాంటిటీ తగ్గుతుంది. అదే టొమాటో ప్రైస్ అనేది తగ్గిపోతే మనం మామూలుగా కొనేటువంటి క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువగా కొంటాము. అలాగే మనం కామన్గా యూజ్ చేసేటువంటి ఆనియన్ అంటే ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు అనేవి సర్వసాధారణంగా ప్రతిరోజు వాడేటువంటి కామన్ కమోడిటీ. ఈ కామన్ కమోడిటీ విషయంలో మనం ఖచ్చితంగా డిమాండ్ లాని ఫాలో అవుతాం. ఇది చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఇంగిత జ్ఞానంతో మసలుకునేటువంటి నియమం. సో అంతవరకు మీకు డిమాండ్ లా అంటే ఏంటంటే డిమాండ్ అనేది ఆ ప్రైస్ని బట్టి మారుతుంది. ఇంకా ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, దీన్నే మనము లెటర్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ క్యూ అంటే క్వాంటిటీ ఆర్ డిమాండ్. రెండిట్లో ఏ లెటర్ అయినా మీరు వాడచ్చు. ఇక్కడ క్యూ ఆర్ డి అని రాయడం జరిగింది. క్యూ అంటే క్వాంటిటీ, డి అంటే డిమాండ్. అయితే అటు సైడ్ ఏం రాసాం? పి అనేది రాసాం. పి అంటే ప్రైస్. మధ్యలో సింబాలికల్ రిప్రజెంటేషన్ ఏముంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. అంటే డిమాండ్కి ధరకి మధ్య ఎలాంటి బంధం ఉంది? వ్యతిరేకమైనటువంటి బంధం. ఒకవేళ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, అలాగే ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సో ఇది డిమాండ్ లా. డిమాండ్ లా ఏం చెప్తుంది? ఇంకొకసారి చూద్దాము. డిమాండ్ లా సేస్ దట్ దేర్ ఈజ్ అన్ ఇన్వర్స్ ప్రపోర్షనేట్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ ద ప్రైస్. ఇఫ్ ద ప్రైస్ ఇంక్రీజెస్, డిమాండ్ డిక్రీజెస్. ఇఫ్ ద ప్రైస్ డిక్రీజెస్, డిమాండ్ ఇంక్రీజెస్. ఇట్ ఈస్ సింబాలికల్లీ రిప్రజెంటెడ్ యాజ్ D is inversely proportionate to P, where D means demand and P means price. సపోజ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ టొమాటో ప్రైస్ 50 రూపీస్ ఉంది. నా దగ్గర జేబులో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను అప్పుడు 50 రూపీస్ కేజీ టొమాటో అన్నప్పుడు ఎన్ని టొమాటోస్ కొనగలుగుతాను? 2 kgs మాత్రమే. అదే టొమాటో ప్రైస్ 20 రూపీస్ ఉంది.
నా దగ్గర కెపాసిటీ ఆఫ్ ₹100 ఉన్నాయి. సో నేను టొమాటోస్ 20 రూపాయల చొప్పున 100 రూపాయలకి 5 కేజీల వరకు కొనగలుగుతాను. సో ఈ 2 కేసెస్లో కూడా నాకు ప్రైస్ తక్కువగా ఉంటే నేను కమోడిటీని ఎక్కువగా కొనడానికి అవకాశం ఉంది. అలాగే ప్రైస్ పెరిగినప్పుడు నాకు కొనే స్తోమత అనేది తగ్గింది. ఇదే డిమాండ్ లా లేదా డిమాండ్ నియమం. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు తగ్గకు. నువ్వు వానే ఉండు, నువ్వు నిచ్చెనేసుకొని పైననే కూర్చో. నువ్వు తగ్గినావంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు తగ్గకపోతే మాకు భయం అనుకుంటున్నావా? మాకు రోల్డ్ గోల్డ్ నగలు లేవా? 1 గ్రామ్ గోల్డ్ నగలు లేవా?